ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామన మీకు అందరికీ మా యొక్క వందనాలు. మరొకసారి వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. మీరు బాగున్నారా? దయచేసి ఈ వీడియోలు మిమ్మల్ని ఆదరిస్తున్నాయని బలపరుస్తున్నాయని మేము నమ్ముచున్నాం. వీడియోల గురించి మీ అభిప్రాయాలు కామెంట్లో మాకు తెలియచేయండి. దాని ద్వారా ఇంకా అనేకులకు ఆ వీడియోలు అందించడానికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఫాలో కావాలని ప్రభు పేరట మిమ్మలను కోరుకుంటున్నాను. దయచేసి ఈరోజు చెప్పబోయే అంశం ఏమిటంటే, మన చుట్టూ సమాజంలో ఎక్కడ చూసినా అనేక మంది రోగాల చేత బాధపడుతున్న వారు ఉన్నారు, వ్యాధుల చేత పీడింపబడేటువంటి వారు ఉన్నారు, మరియు అనేక వైద్యుల దగ్గర పోయి ఎన్నో తిప్పలు పడి ధనాన్ని ఖర్చు పెట్టుకొని ప్రయోజనం లేకుండా బాధపడేవారు ఉన్నారు. మరియు అదేవిధంగా చూసినప్పుడు అపవాది చేత పీడించబడేవారు ఉన్నారు. రోగం బట్టి అనేకసార్లు నిద్ర లేకుండా, మరి అదేవిధంగా ప్రశాంతత లేకుండా ఆ రోగంతో బాధపడుతూ పీడింపబడుతూ నలిగిపోయేటువంటి వారు కూడా మనకు ఎదురవుతుంటారు. దయచేసి ఈ వీడియో మీ కుటుంబంలో కానీ, మీ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో అలాంటి వారు ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోను వారికి షేర్ చేయండి. మిమ్మల్ని బలపరిచే మాటలు వారిని కూడా బలపరుస్తాయి. దయచేసి వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు వినాలని, వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. దయచేసి ఈరోజు ఒక చక్కటి పాట పాడుకుందాం. తరువాత మన దేవుని వాక్యంలోకి వెళ్దాం. విన్నపములు వినువాడా, నా కన్నీరు తుడచువాడా, సుఖమును ఇచ్చువాడా, స్తోత్రము యేసయ్యా. నీ నుండి అన్ని సాధ్యమయ్యా, మాటొకటి చాలునయ్యా. నీ నుండి అన్ని సాధ్యమయ్యా, మాటొకటి చాలునయ్యా. అయ్యా మాటొకటి చాలునయ్యా, అయ్యా మాటొకటి చాలునయ్యా. విన్నపములు వినువాడా, నా కన్నీరు తుడచువాడా, సుఖమును ఇచ్చువాడా, స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా. దయచేసి ప్రభువుకి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని ప్రభు ఈ పాటల ద్వారా మనకు తెలియచేయబడుతున్నది. మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాము. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది. కనుక ఈరోజు చెప్పబోయే అంశం ఏమంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 40-41. గత వీడియోలో చెప్పినట్లుగా ఈ వీడియోలో కూడా ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి వారు ఏం చేశాడంటే, ఆడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే వెంటనే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అంటున్నాడు. ఈ మాటల్లో ఉన్న విషయాలను దయచేసి వీడియోను స్క్రిప్ట్ చేయకుండా వినండి. రాయబడిన మాట ఏమిటో, ఒక కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈరోజు అనేక మంది ఆ రోజు కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చినారు. ఈరోజు అనేక మంది ఏ సమయంలో యేసు దగ్గరికి వస్తున్నారంటే, మార్కు సువార్త 5వ అధ్యాయము
25, 26 వచనం చూసినప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతా వ్యయము చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి వినింది. ఇక్కడ ఆ స్త్రీ యేసును గురించి, యేసు దగ్గరకు రావడానికి 12 సంవత్సరాలు పట్టింది. 12 సంవత్సరాలు ఒక రోగంతో బాధపడుతుంది. అనేక వైద్యుల దగ్గర పోయింది, ఎన్నో తిప్పలు పడింది, ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసింది, ప్రయోజనం లేక దుఃఖముతో ఉండాలి. అప్పుడు ఆమెకి ఏం వినపడిందంటే యేసుని గురించి వినపడింది. ఆ రోజు కుష్ఠరోగి యేసు దగ్గరికి వెంటనే వచ్చాడు. ఈరోజు అనేక మంది యేసు దగ్గరికి రావడంలో ఏదో ఒక రోగము కావచ్చు, ఒక సమస్యను కావచ్చు, అనేక చోట్ల తిరిగి ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేక ఆ సమయంలోనే యేసు దగ్గరికి వస్తారు. దయచేసి రాయబడినటువంటి మాట మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఒక కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చాడు. ఆయన ఎదుట మోకాలుని రాయబడింది. మోకాలుని రాయబడినటువంటి మాట ప్రకారంగా మనం చూసినప్పుడు రాయబడినటువంటి విషయం ఏమిటి అనే విషయం చూసినట్లయితే, యేసు దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎలాగ ఉన్నాడంటే, ఆయన యేసు సముద్ర తీరాన ఉన్నప్పుడు సమాజ మందిరపు అధికారుల్లో ఒకడు ఆయన యొద్దకు వచ్చాడు. ఎవరు? యాయీరను ఒక అధికారి యేసు దగ్గరికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచాలని ఆయనను బతిమాలుకున్నాడు. ఇక్కడ ఒక అధికారి యేసు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, యేసును చూసి ఆయన పాదాల మీద పడి ఆడు ఏం చేస్తున్నాడంటే ఆయనను మిగుల బతిమాలుకుంటున్నాడు. ఈరోజు ఈ వాక్యమైన మనము కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ విధంగానే అడిగితే ప్రభు నీకు ఇస్తాడు, వెతికితే నీకు దొరుకుతుంది, తడితే నీకు తీయబడుతుంది అని దేవుని వాక్య ప్రకారంగా మనము ఆ విధంగా వేడుకోవాలని ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు. అక్కడ ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. ఏమన్నాడంటే ఆయన ఎదుట మోకాలు. అక్కడ అధికారి కూడా యేసు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి బతిమలాడుకున్నట్లు మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఇదన్నీ ఎక్కడ జరుగుతాయంటే, కొద్దిమంది డాక్టర్ల దగ్గర, మా కూతురు ఇట్లా పరిస్థితులు ఉంది, దయచేసి మాకు ఏదో విధంగా మా కూతురును బతికించండి, చూడండి అని మనం ఒక డాక్టర్ దగ్గర బతిమలాడుకుంటాము. రెండవది, మనకు ఆర్థికంగా ఇబ్బందులు, అప్పులు ఎక్కువైపోయినప్పుడు అప్పుల వ్యక్తి దగ్గరికి మనం బతిమలాడతాం, ఏదో విధంగా దయచేసి మాకు సహాయం చేయి, చాలా ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది, మాకు సహాయం చేయనని అప్పులు తీసుకునే వ్యక్తి, అప్పు ఇచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అడిగి బతిమలాడుకొని తీసుకొచ్చుకుంటాం. దయచేసి ఈరోజు చాలామంది కూడా ప్రభు దగ్గరికి ఈ విధంగా అడిగితేనంట ప్రభు నీ మీద ఏం చేస్తాడు, కనికరం చూపిస్తాడని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. కావున ఆ విధంగా మనం ప్రభుని బతిమలాడుకోవాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. ఆడేం రాయబడిందంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకున్నాడంట. చూడండి ఎంత గొప్ప మాట. యేసు ఏమంటున్నాడంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని బతిమలాడుకుంటూ ఆయనను వేడుకుంటూ ఉన్నాడు.